నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏదైతే అభివృద్ధి చెందడానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో అది ఏదైనా సరే, మాట అయినా, ప్రవర్తన అయినా, అలవాట్లైనా, బంధమైనా తీసివేసుకోవాలి. అప్పుడు నీవు ఫలించడం ప్రారంభమవుతుంది. కొందరి జీవితాలు అలాగూ ఉంటాయి. వాక్యం విన్నప్పుడు ఈరోజు వాక్యం చాలా బాగుంది, ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పాడు దైవజనుడు, నిజమే కదా, మా జీవితాల్లో ఇలా ఉంది కదా, నిజమే కదా, మా జీవితాల్లో ఈ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయి కదా, మేము వీటిని దాటి వేసుకోవాలంటే వీటిని తీసివేసుకోవాలి కదా అని అనుకుంటారు. మరలా ఆ బలహీనతలు ఎదురయ్యేసరికి దానిని, వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆ బలహీనతలకే అవకాశం ఇస్తున్నారు. ఎంత కష్టం వచ్చినా నోరు మాట్లాడలేకుండా, తట్టుకోలేకపోయినా ఏదో ఒక మాట అనాలి, ఇంకా తట్టుకోదు అనే పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా మనం మౌనాన్ని వహించాలి. ఏ బలహీనత అయినా మన మీద ఇంకా చేయాలి అని అనిపించిన వాక్యాన్ని